ఒక స్ట్రాటజీ లేదు, ఒక రోడ్ మ్యాప్ లేదు, ఒక నాయకత్వం లేదు, పొలిటికల్ పార్టీల నుంచి ఫండింగ్ లేదు. అయినా జెన్జీ దేశాన్ని కుదిపేస్తోంది. లక్షలాది మంది సైన్యం ఒకే విధానంతో, ఒకే నినాదంతో గొంతెత్తుతోంది. మరి ఇలా ఎలా సాధ్యమైంది? ఈ ఉద్యమం ఎలా ముందుకు సాగుతోంది? దీనికి సమాధానం ఒకటే. జెన్జీ చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం స్మార్ట్ ఫోన్. జెన్జీని ముందుకు నడిపిస్తున్న సైన్యం సోషల్ మీడియా. గ్రూప్లో ఒక్క మెసేజ్ పెడితే చాలు, లక్షలాదిగా జెన్జీ సైన్యం తరలి వస్తోంది. అదే ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోంది. ఊరు వాడ పల్లె పట్టణం అంతా హోరెత్తిపోతోంది. జెన్జీ తలుచుకుంటే ఏం చేయగలదు, ఎంత చేయగలదు అన్నది ఈ ఉద్యమం నిరూపిస్తోంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ రోజుల తరబడి ఢిల్లీ వీధుల్లో పోరాటం కొనసాగుతోంది. లాఠీ దెబ్బలకు అదరకుండా, టియర్ గ్యాసులకు బెదరకుండా, పెల్లెట్ల వర్షం కురిపిస్తున్నా వెరవకుండా, అరెస్టులకు జడవకుండా, కేసులను లెక్క చేయకుండా జెన్జీ పట్టుదలతో ముందుకు కదులుతోంది. అటు సీజేపీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు సగం వరకు సత్ఫలితాలనిచ్చాయి. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1 కోటి పరిహారం, నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఓకే చెప్పింది. మూడింట్లో ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రేపు చర్చిస్తామని చెప్పింది. ఇంతకీ రేపు ఏం జరగబోతోంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? జెన్జీ మంటలు ఎప్పుడు చల్లారబోతున్నాయి? ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. వాటిపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సీజేపీ 3 ప్రధాన డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రేపు చర్చిస్తామనడంలో కేంద్రం వ్యూహం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2. దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా సాగుతున్న ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు తప్పించడం లేదు? క్వశ్చన్ నెంబర్ 3. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండానే వాంగ్చుక్ దీక్ష విరమించడం సీజేపీ ఉద్యమాన్ని నష్టపరుస్తుందా? క్వశ్చన్ నెంబర్ 4. పోలీసుల లాఠీ చార్జ్ పిటిషన్పై విచారణకు సరేనన్న సుప్రీంకోర్టు ఆ మరుసటి రోజే వైఖరి ఎందుకు మార్చుకుంది? క్వశ్చన్ నెంబర్ 5. ఓవైపు డిగ్రీ పట్టాలు, డాలర్ డ్రీమ్స్, మరోవైపు నిరాశ. యువ పట్టభద్రులు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 6. ఒక నాయకత్వం లేదు, రోడ్ మ్యాప్ లేదు, ఫండింగ్ లేదు, అయినా ఈ స్థాయిలో ఉద్యమం ఎలా సాధ్యమైంది? క్వశ్చన్ నెంబర్ 7. దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న రాజకీయ పార్టీలు నడపలేని ఉద్యమాన్ని కాక్రోచ్ తరం ఎలా ముందుకు తీసుకెళ్తోంది? క్వశ్చన్ నెంబర్ 8. ఈ జెన్జీ ఉద్యమానికి మద్దతు అంటూ రాజకీయ పార్టీలు పోటీ పడి మరి ప్రవేశించడం ఎలాంటి సంకేతం ఇస్తోంది? క్వశ్చన్ నెంబర్ 9. 10 ఏళ్లలో 152 పేపర్ లీకేజీలు జరిగాయి. మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన చట్టాలతో లీకేజీలకు బ్రేక్ పడుతుందా? క్వశ్చన్ నెంబర్ 10. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఇప్పుడు ఇండియా, జెన్జీ ఉద్యమాలు ఈ ప్రపంచానికి నేర్పుతున్నటువంటి పాఠాలేంటి?